హాయ్ అండి. వెల్కమ్ టు భవ్యాంషీస్ కిచెన్. ఈరోజు నేను తక్కువ ఇంగ్రీడియంట్స్‌తో చాక్లెట్ కేక్ ఎలా చేయాలో చెప్పబోతున్నానండి. ఇది చాలా సింపుల్‌గా, చాలా త్వరగా అయిపోతుందండి. ఈ చాక్లెట్ కేక్ తయారు చేసుకోవడం కోసం నేను ఒక 10 వరకు ఓరియో బిస్కెట్స్ తీసుకున్నానండి. చూడండి, ఇలా బిస్కెట్స్‌ని 4 ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి. అలా అన్ని బిస్కెట్స్‌ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ పెట్టుకొని ఈ కట్ చేసుకున్న ఓరియో బిస్కెట్స్ అన్ని అందులో వేసేసుకొని మెత్తటి పొడిలా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో నుంచి ఒక 3 స్పూన్స్ పౌడర్ని పక్కకు తీసుకుందామండి. ఇద్దరు ఏం చేయాలో తర్వాత చెప్తాను. ఇప్పుడు ఈ పౌడర్లోకి కాచి చల్లార్చిన పాలని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పౌడర్ అంతా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలండి. మరీ లూజ్గా కలుపుకోకూడదు, అలానే మరీ థిక్గా కలుపుకోకూడదండి. రిబ్బన్ కన్సిస్టెన్సీ అంటారు కదా, అలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి. ఇదంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు అలాగే ఇందులోకి 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకోవాలండి. ఈ బేకింగ్ పౌడర్ లేనట్లయితే మీ దగ్గర ఈనో ప్యాకెట్ ఉంటే వేసుకొని కూడా కేక్ చేసుకోవచ్చండి. ఇప్పుడు కేక్ని బేక్ చేసుకోవడం కోసం ఒక ఇడ్లీ పాత్ర పెట్టుకొని మధ్యలో ఒక స్టాండ్ పెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే హీట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని ఒక 2 డ్రాప్స్ ఆయిల్ వేసుకొని ఇలా బౌల్కి అంతా అప్లై చేసేసుకోవాలండి. ఇలా చూపిస్తున్న విధంగా మొత్తం బౌల్ అంతా గ్రీస్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూను మైదా పిండి కానీ లేదా గోధుమ పిండి కానీ వేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా డస్ట్ చేసుకోవాలండి. అప్పుడు కేక్ ఈజీగా డీమౌల్డ్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న చాక్లెట్ పేస్ట్ని కూడా వేసేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ బౌల్ని 2 సార్లు ట్యాప్ చేయండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ట్యాప్ చేయండి. ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే పోతాయి. ఇప్పుడు మనం కేక్ని బేక్ చేసుకోవడానికి ఆల్రెడీ ప్రీ హీట్ చేసుకున్న పాత్రలోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ చాక్లెట్ పేస్ట్ని కూడా పెట్టుకొని లో ఫ్లేమ్లోనే 40 నుంచి 45 మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి. ఇది ఉడుకుతూ ఉంటుందండి. ఇప్పుడు మనం ఇందాక పక్కకు తీసి పెట్టుకున్న చాక్లెట్ పౌడర్లో 2-3 స్పూన్స్ వరకు మిల్క్ యాడ్ చేసుకొని చాక్లెట్ క్రీమ్ తయారు చేసుకుందామండి. ఇలా కొంచెం పాలను యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ చాక్లెట్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకొని థిక్గా ఫామ్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలండి. దీనికి ప్లేస్లో మనం డైరీ మిల్క్ చాక్లెట్ను కూడా యూస్ చేసుకోవచ్చండి. చూడండి, ఇలా థిక్ పేస్ట్లా ఫామ్ అయిపోయిందండి. దీన్ని మనం డెకరేషన్ క్రీమ్లా యూస్ చేసుకుందాం. ఇప్పుడు మూత తీసి కేక్ ఉడికిందో లేదో చూడటం కోసం ఒక టూత్ పిక్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా గుచ్చి చూస్తే చూడండి, టూత్ పిక్ ఏం అంటుకోలేదు, అంటే కేక్ పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడు నైఫ్తో సైడ్స్ అన్ని లూజ్ చేసేసుకొని మనం కేక్ని డీమౌల్డ్ చేసుకుందామండి. చూడండి, కేక్ ఈజీగా డీమౌల్డ్ అయిపోయిందండి. కేక్ కూడా చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చిందండి. చాలా స్పాంజీగా ఫ్లఫీగా చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు కేక్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న చాక్లెట్ పేస్ట్ని పైన డెకరేషన్ క్రీమ్లా వాడుకుందామండి. చూడండి, ఇలా పైన అంతా అప్లై చేసేసుకుందాము. దీని ప్లేస్లో మీరు డైరీ మిల్క్ చాక్లెట్ని తీసుకొని చాక్లెట్ని బాగా మెల్ట్ చేసి పైన అంతా క్రీమ్లా అప్లై చేసేసుకోవచ్చండి. అంతే అండి, చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాక్లెట్ కేక్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో చెప్పండి. ఈ క్రిస్మస్కి, న్యూ ఇయర్కి ఇంట్లోనే ఈజీగా అండ్ హెల్తీగా ఉండే ఈ చాక్లెట్ కేక్ని మీ పిల్లలకి తయారు చేసి పెట్టండి. టేస్ట్ నిజంగా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.